అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం. దాంతోపాటుగా సమయము అవకాశము అన్నీ ఉన్నట్లయితే ఈ రోజున ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి చెప్తున్న పరిహారంలో భాగంగా ఈ రోజున మనం చెప్పేది ఈ యొక్క ఆదిత్యుడికి సంబంధించిన శ్లోకాలైనా, నామాలైనా, ద్వాదశ నామాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, అన్నిటికంటే ముఖ్యంగా ఆదిత్య హృదయం వినడమైనా, ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నా, అలాగే మీరు వెళ్ళగలిగితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా, వెళ్ళలేకపోయినట్లయితే ప్రత్యక్షంగా కనబడే సూర్యభగవానుడు కనుక ఆరోగ్యానికి ఆయన కారకుడు కనుక, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కనుక ఆరోగ్యానికి, మనకి శ్రేయస్సుకి, అభివృద్ధికి, పేరు ప్రఖ్యాతలకి అన్నిటికీ కారణభూతుడిగా మనం ఆదిత్యుడిని కొలుస్తాం కనుక ఆయనకి సంబంధించిన ఇవన్నీ చేసుకోవడం బట్టి, లేకపోతే విన్నా చేసుకోలేకపోయినా దానివల్ల మీకు ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ జరుగుతాయని మనం ఇక్కడ భావన చేస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ఈ చిన్నపాటి పరిహారాలు పాటించాలని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.